ఐఎమ్ డూయింగ్ ద స్క్రీన్ షేర్ ఫస్ట్ ప్రాబ్లం అండి. స్క్రీన్ షేర్ చేస్తున్నా, స్క్రీన్ సేవ్ చేస్తుంది. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు నేను చెప్పే మోడల్ చాలా ఇంపార్టెంట్. ముందు ప్రాబ్లం రాయండి. A man sold a radio at a loss of 6%. If he had taken rupees 156 more than before, the gain would be 7%. Find the cost price of the radio. A man sold a radio at a loss of 6%. If he had taken rupees 156 more than before, the gain would have been 7%. Find the cost price of the radio. ఒక మ్యాన్ ఒక రేడియో అంటే 6% లాస్ అమ్ముతున్నాడట. అలా కాకుండా ఇంతకుముందు అమ్మిందాన్ని 150 రూపాయలు ఎక్కువ అమ్మితే వాడికి 7% లాభం వస్తాడు. అయినా ఆ రేడియో యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతుంది? ఆ రేడియో యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు? A man sold a radio at a loss of 6%. If he had taken rupees 156 more than before, the gain would have been 7%. Find the cost price of the radio. Find the cost price of the radio. A man sold a radio at a loss of 6%. If he had taken rupees 156 more than before, the gain would have been 7%. Find the cost price of the radio. Anyone? Anyone? లెక్క రాస్తున్నారండి? అలా పెట్టిన ప్రాబ్లం. Anyone can tell the problem? ఆన్సర్ చెప్తారా? యశ్వంత్ ఉన్నాడా? Yes, Yashwant, I have seen Yashwant name me today. ఓకే చూడండి. సో మనకి ఏం చెప్తుంటే ఒక మ్యాన్ ఒక రేడియోని 6% లాస్ కమ్మాడు, 6% నష్టానికి కమ్మాడు. ఓకే, ఆ తర్వాత ఒకవేళ దాన్ని 150 రూపాయలు ఎక్కువ కమ్మినట్టు అయితే వాడికి 7% లాభం వచ్చిందండి. ఆయన రేడియో కాస్ట్ ప్రైస్ ఎంత అడిగినప్పుడు ఎలా చేద్దామంటే, సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. దీన్ని 6% లాస్ కమ్మాడు. లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 6 రూపాయలు నష్టం, 94 రూపాయలు. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ లేట్ అనుకున్నట్టు, కాస్ట్ ప్రైస్ లేట్ 100 రూపీస్ అనుకున్నట్టయితే 6% లాస్, 6% నష్టానికి అమ్మినట్టయితే దాని ఎంత కమ్ముతాడు? 94 రూపాయలు అమ్మేస్తాడు. లేదు వాడికి ఎంత లాభం రావాలి? 7% లాభం రావాలి. అంటే 7% లాభం రావాలి అంటే 7% గెయిన్ రావాలి అంటే ఎంత కమ్మాలి? 107 రూపీస్ కమ్మాలి. మనం కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అనుకున్నాం కాబట్టి 100 రూపాయలు అనుకున్నాం కాబట్టి ఫస్ట్ వాడు 6% లాస్ కమ్మాడు, 6% లాస్ కమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 94 రూపీస్ పడుతుంది. లేదు వాడికి 7% లాభం రావాలంటే వాడు ఎంత కమ్మాలంటే 150 రూపాయలు. ఎందుకంటే కాస్ట్ 100 కాబట్టి 7% గెయిన్ అంటే 100. అంటే ఈ మధ్య ఎంత ఎక్కువ కమ్మాడు? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య ఎంత ఎక్కువ కమ్మాడు? 107 మైనస్ 94, 107 మైనస్ 94, 613 రూపీస్ ఎక్కువ, 30 రూపీస్ మోర్. 11 రూపాయలు ఎక్కువ కమ్మితే 94 రూపాయలు అమ్మకుండా 94 రూపాయలు అమ్మకుండా కూడా 11 రూపాయలు ఎక్కువ కమ్మినట్టయితే వీడికి 7% వస్తుంది. సో మనకి కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు ఉన్నప్పుడు 13 రూపీస్ మోర్ ఉన్నప్పుడు, 13 రూపీస్ మోర్ ఉన్నప్పుడు, 13 రూపీస్ మోర్ ఉన్నప్పుడు, 13 రూపీస్ మోర్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతంటే 100 రూపాయలండి. 13 రూపీస్ మోర్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపాయలు అనుకున్నాం. లేదు ప్రాబ్లంలో మనకి ఎంత మోర్ అని చెప్పాడు? 156 రూపీస్ మోర్ అని చెప్పాడు. ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉండవచ్చు? క్రాస్ ఇంటిగ్రేషన్. సో 156 into 100 by cross integration కిందకి వస్తుంది by 30. 13 ones 13 12 and so the answer is 1200 is the answer. The answer is 1200 is the answer. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, తొందర ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒక రేడియోని ఒక వ్యక్తి ఒక రేడియోని ఏం చేశాడంటే 6% నష్టాన్ని కమ్ముకున్నాడు. అలా కాదు, ఒకవేళ 150 రూపాయలు ఎక్కువ కమ్మితే వాడికి 7% లాభం వస్తుందట. అయినా ఆ రేడియో కాస్ట్ ప్రైస్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాను. 6% నష్టానికి అమ్మితే 6% నష్టానికి అమ్మినట్టయితే 6% నష్టానికి అమ్మినట్టయితే 1 మినిట్
6% నష్టం అంటే ఇట్ బికమ్స్ 94 రూపీస్ అవుతుంది, 94 రూపీస్ అవుతుంది. 7% లాభం రావాలంటే 107 రూపీస్ కావాలి సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 107 + 94 30 రూపీస్. అంటే ఈ 94 కంటే 10 రూపాయలు ఎక్కువ కమ్మితే 107 ఎక్కువ కమ్మినట్టయితే వాటికి ఈ 7% లాభం వస్తుంది. సో 13 రూపాయలు ఎక్కువ కమ్మినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు. ఒకవేళ మనకి ప్రాఫిట్ వాడు 150 రూపాయలు ఎక్కువ అయితే ఎంత అవుతుంది? సో 156 × 100 / 13 on cancellation 13 13 12 1200 is the required answer. ఇది జనరల్ మెథడ్ అన్న. షార్ట్ కట్ చూద్దాం. ముందు ఇది రాయండి, రాసేస్తాను ఇస్తే షార్ట్ కట్ వెళ్దాం. ప్రవరిగా వేస్తారు, భవానీ వేస్తారు. ఓకే, సో షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే, షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే సిపి ఈజ్ ఈక్వల్ టు మోర్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్, మోర్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ బై more into 100, not different problem. More into 100, shortcut formula, more into 100 by difference of profits. Difference of profits. Right now, shortcut formula ఏంటంటే CP is equal to cost price is equal to more into 100 by difference of profits. Difference of profits. Shortcut formula ఏంటంటే cost price is equal to more into 100, cost price is equal to more into 100 by difference of profits. Difference of profits in the meaning ఏంటంటే, difference of profits in the meaning ఏంటంటే ఒక లాస్ గెయిన్ ఇస్తే రెండింటిని యాడ్ చేయాలి, రెండు లాస్ ఇస్తే తీసేయాలి, రెండు గెయిన్ ఇస్తే తీసేయాలి. డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇది కండిషన్ ఏంటి? ఒక లాస్ గెయిన్ ఇస్తే డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే, డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ద మీనింగ్ ఈస్ లాస్ గెయిన్ ఇస్తే ప్లస్ చేయాలి, లాస్ గెయిన్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి, రెండు లాస్ ఇస్తే మైనస్ తీసుకోవాలి, రెండు గెయిన్ ఇస్తే మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మోర్, మీకు ప్రాబ్లం మోర్ అని చెప్పాడు. 156 into 100 by డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే, డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్ మనకు ఒక లాస్ ఒక గెయిన్ ఇచ్చాడు. 6% లాస్, 7% గెయిన్. ఒక లాస్ ఒక గెయిన్ ఇస్తే ఏం చెప్పాను? ఒక లాస్ గెయిన్ కలపాలి. 6 + 7 ఎంత? 6 + 7 ఎంత అంటే 13. 6 + 7 ఎంత? 13. లాస్ట్ స్టెప్ అండి, ఈ లాస్ట్ స్టెప్ వచ్చింది డైరెక్ట్ 156 into 100 by 13. 156 into 100 by 13. వాయిస్ రావట్లేదండి, అవునండి? మై వాయిస్ ఇస్ నాట్ క్లియర్. Remaining people, please tell me my voice is not clear. Venki is giving voice not clear. Remaining people, please tell me. Remaining people, what about my voice? One second. Something problem here. I'm not getting why. What is the problem? 1 second, something problem in the video. I'm not getting full screen here.
problem. Okay. Now tell me what is the voice. Now tell me what is the voice. The internet is not stable here. Now tell me what is the voice. Bhavani, okay, sir. Clear. Right. Okay. Previously, internet is not stable. Internet is not stable. That's why it is break. Okay. Now see. So the cost price is equal to more into 100 difference of profits. So మనకి ప్రాబ్లం మోర్ ఎంత ఇచ్చాడు అంటే 156 ఇచ్చాడు 156 into 100 by డిఫరెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ఒక గెయిన్ ఒక లాస్ ఇస్తే ప్లస్ తీసుకోవాలి రెండు లాస్ ఇస్తే మైనస్ తీసుకోవాలి రెండు గెయిన్ ఇస్తే మైనస్ తీసుకోవాలి సో ప్రాబ్లం మనకి ఒక లాస్ ఒక గెయిన్ ఇచ్చాడు 6% లాస్ 7% గెయిన్ అండి సో రెండు యాంటీలో ఉన్నాయి కాబట్టి 6 + 7 13 ఏమని చెప్పండి 13 1 13 12 12 into 100 1200 is the answer 12 into 100 12 into 100 1200 is the answer ఇది షార్ట్ కట్ సో వాట్ ఇస్ షార్ట్ కట్ ఫార్మ్ ఒకసారి చెప్పండి జస్ట్ more into 100 more into 100 by difference of profits more into 100 by difference of profits ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు సింపుల్ గా చేస్తే సరిపోతుంది ఓకే అండి నా ఇంకోటి ఇస్తున్నాను ఇదే మోడల్ ప్రాబ్లం చేయండి ఓకే సేమ్ మోడల్ ప్రాబ్లం ఐ ఫర్ యూ డూ ఇట్ వన్ సెకండ్ ఐఎమ్ గివింగ్ ద చార్ట్ బాక్స్ అడ్డం ఉన్నాయంటే వన్ మినిట్ పక్క తప్పుకుంటాను ప్రాబ్లం చేసి పక్క తప్పుకుంటాను ఆ బోర్డు ప్రాబ్లం అలానే ఉంటుందండి రాయని అంటే రాసేసుకోండి బోర్డు ప్రాబ్లం అలానే ఉంటుంది రాయని అంటే రాసుకోండి నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం రాయడం మర్చిపోవద్దు రైట్ సీ ద నెక్స్ట్ సేమ్ మోడల్ చార్ట్ బాక్స్ చూడండి A man sold a radio at a loss of 10%. If you had taken 66 more than before, the gain would have been 12%. Find the cost price of the radio. I'm giving the shop then the screen share also. Already answer చెప్పేస్తున్నా రెండో Bhavani, the answer is 300. Divya Reddy, the answer is 300. Very good, very good. 309. What about others? A man sold a radio at a loss of 10%. We are taking rupees 66 more than before. Harika 300. Very good. Venkat Lakshmi, the answer is 300. Very good. Swarna, the answer is 300. Very good. So what is the formula? More into 100 by difference of profits. More than 66 into 100 by రెండు వేరు యాంటీలో ఉన్నాయి లాస్ గెయిన్ కలపండి Now see here. So in a shortcut formula, see the more into 100 by difference of profits. More into 100, more than 66. 66 into 100 by difference of profits by 10% loss, 12% gain. 10 plus 12 అంటే 22. 10 plus 12 22. ఒక లాస్ ఆఫ్ గెయిన్ ఇచ్చాడు. 10 plus 12 22 అవుతుంది. 22 అవుతుంది. 22 ones, 22 threes. 3 into 100 and then 300 is the answer. 3 into 100, 300 is the answer. 300 is the answer. You can share. 300 is the answer. Okay, we can go for the next new model.
1 second, you can see in the chart box. Now see, a man bought an article and sold it again of 10%. If he had bought at 20% loss and sold for rupees 40 more, the gain would have been 40%. Find out the cost price of the article. Find out the cost price of the article. I'm screen sharing the problem. We try చేయండి రావద్దు చెప్తాలేండి. అవును సార్ మొన్నటండి ఎవరో చెప్పారు. న్యూ మోడల్ సార్, న్యూ మోడల్ వెక్కి. Right, the problem, a man bought an article and sold it again of 10%. If he had bought it 20% loss and sold for rupees 40 more and sold for 40 more, the gain would have been 40%. Find the cost price of the article. A man bought an article and sold it again of 10%. First 10% లాభాన్ని కమ్మాడు. అట్లా కాకుండా ఒకటి దాన్ని తెచ్చుకోవడమే 20% తక్కువ తెచ్చుకొని 40 రూపాయలు ఎక్కువ కమ్మితే 40% లాభం వస్తుంది. 40% లాభం వస్తుంది. అయినా ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఇది ఓన్లీ జనరల్ రేట్, జస్ట్ అందరూ అన్నిట్లో వస్తుంది లేదు. ఎనీ మనం చేస్తే చూడండి 1 టైమ్స్ నుంచి 8 చూస్తే దాన్ని చెప్పండి ఏం పర్లేదు. సో మీకు ఆల్రెడీ రికార్డింగ్స్ అని ఎప్పుడెప్పుడు పంపిస్తూనే ఉండండి. మీ యొక్క డైస్ యాప్లో ఉంటున్నాయి చూసుకోండి. నేను చెప్తున్న క్లాసెస్ అన్ని కూడా రికార్డింగ్ క్లాసెస్ మొత్తం కూడా మీకు డైస్ యాప్లో అన్ని ఉంటున్నాయి. డైస్ యాప్లో అన్ని పెడుతూనే ఉండండి. ఏ రోజు పెట్టేస్తున్నారు. సో మీకు ప్రాబ్లం లేకుండా మనం ఏమంటే చెక్ చేసుకోవచ్చు. మీ డైస్ యాప్లో అన్ని పెడుతూనే ఉండండి. ఎవరి ఏ క్లాస్ పెడుతూనే ఉన్నాను. A man bought an article and sold it again of 10%. If he had bought it 20% loss and sold for this 40 more, the gain would have been 40%. Find the cost price of the article. Okay, never చెప్పట్లేదు, నేను చెప్తా చూడండి. So first of all, sir weights are doing Anurag. So okay, 1 minute time is current rate. Yes, okay, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాను. దీని మీద 10% గెయిన్ చెప్పాడు. 10% గెయిన్ అంటే ఎంత కమ్మాడు అంటే 120 రూపీస్ కమ్మాడు. లేదు దీని మీద ఫస్ట్ కాస్ట్ ప్రైస్ లో 20% తక్కువ తెచ్చాడు. 20% లెస్ ఆర్ లాస్ తీసుకునే కాస్ట్ ప్రైస్ కూడా 80 రూపాయలు పడుతుంది. దీని మీద మళ్ళీ 40% లాభం, 40% గెయిన్. 80 లో 40% ఎంత? 80 లో 40% ఎంత? 80 లో 40% ఎంత అంటే 40/100, 2 zeros cancel అంటే 32 రూపీస్ ఎక్కువ కమ్మాడు. 80 plus 32 ఎంత అంటే 80 plus 32 the value is 112 rupees అంటే 112 రూపాయలు కమ్మాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లేదా కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాను. దీని మీద 10% లాభాలు కమ్మితే దాన్ని 120 రూపీస్ కమ్మేవాడు. అట్లా కాకుండా దాన్ని తెచ్చుకోవడమే కాస్ట్ నుంచి 20% తక్కువ, 20% లెస్ ఆర్ లాస్ 8 రూపీస్ పడుతుంది. దీని మీద మళ్ళీ వాడు ఎంత లాభం వచ్చింది? 40% లాభం వచ్చింది. 40% లాభం అంటే ఎంత పడుతుంది అంటే 112 రూపీస్ పడుతుంది. 112 రూపీస్ పడుతుంది. 112 రూపీస్.
80 plus 32 112 సో అంటే ఎంత ద గేమ్ ఆర్ మీన్ 40% ద ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ సో ఇక్కడ ఒక్కసారి చూడండి 30 రూపీస్ అంటే 8 రూపీస్ లాస్ వస్తుంది అయినా కూడా 40% లాభం ఉన్నప్పుడు 80% అంటే 8,432 40% బెనిఫిట్ సారీ ఇక్కడ ఎంతంటే 10% 110 రూపీస్ సార్ 10% సార్ అది రూపీస్ పడుతుంది సో అంటే ఫైన్ పడిన ఎంత లాభం వచ్చింది అంటే 110 120 అంటే 2 రూపీస్ మోర్ ఎంత వచ్చింది 2 రూపీస్ మోర్ 2 రూపీస్ మోర్ సో 2 రూపీస్ మోర్ ఉన్నప్పుడు 2 రూపీస్ మోర్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 రూపీస్ ఉంటుంది 2 రూపీస్ మోర్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉంది ప్రాబ్లం మనకి 40 రూపీస్ మోర్ ఉంది ఇప్పుడు 40 రూపీస్ మోర్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ తగ్గొచ్చు సో 40 into 100 40 into 100 by 2 2 ones to 20 times 20 into 100 2000 rupees is the cost price 2000 is the cost price మళ్ళీ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అంటున్నాను దాని మీద 10% లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ 110 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ 110 రూపీస్ అవుతుంది లేదు నేను తెచ్చుకోవడమే 20% తక్కువ తెచ్చుకున్నాను 20% లెస్ దీని మీద 20% తక్కువ అంటే 80 రూపాయలు తెచ్చుకున్నాను తెచ్చుకొని దీని మీద 40% లాభం వచ్చింది 40% బెనిఫిట్ 80 లో 40% ఏంటంటే 32 రూపీస్ అంటే లాభం వచ్చింది అంటే ఎంత కమిట్ అంటే 80 plus 32 80 plus 32 112 రూపీస్ కమిట్ దాని అమౌంట్ వాడు దాని 40 గెయిన్ ఎంత కమిట్ 112 రూపీస్ కమిట్ 112 రూపీస్ ఇంతమంది 110 ఉండేది అది 112 అంటే ఎంత ఎక్స్ట్రా అవసరం అమౌంట్ అంటే 2 రూపీస్ ఎక్స్ట్రా అవసరం సో ఎప్పుడు 2 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ప్రైస్ 100 2 రూపీస్ ఫోర్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ మనకి ప్రాబ్లం లో ఎంత మోర్ 40 రూపీస్ ఒకటి 40 రూపీస్ మోర్ అంటే కాస్ట్ ప్రైస్ 40 రూపీస్ మోర్ అంటే కాస్ట్ ప్రైస్ ఉండొచ్చు ప్రాబ్లం 40 into 100 by 2 the value is 2000 is answer the value is 2000 is answer రాయండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఇంకో లెక్కిస్తాను ఇది రాసుకోండి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఇదే మోడల్ అయితే మీకు ఇస్తాను మీరు చేయాలి కంపల్సరీ ఈ మోడల్ ఇంపార్టెంట్ ఈ మోడల్ సరే బట్ ఇది షార్ట్ కట్ లేదు ఇలా చేయాలి కంపల్సరీ there is no shortcut for this one there is no shortcut for this one ఇలానే చేయాలి కంపల్సరీ రాస్తే ఎస్ అని అనురాగ్ ఏంటి వాట్ యు ఆర్ గివింగ్ ద మెసేజ్ ఐ కాంట్ అండర్స్టాండ్ అందరూ రాసారంటే ఎస్ అని ఇవ్వండి నాకు రాస్తే ఆల్ ఆఫ్ యూ ఎస్ ఎస్ సింబల్ ఆల్ ఆఫ్ యూ రాస్తే ఎస్ సింబల్ ఇవ్వండి మళ్ళీ ఒకసారి చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఒక ఆర్టికల్ ని 10% లాభాన్ని పొందుకున్నాడు అట్లా కాకుండా ఆర్టికల్ ని 20% తక్కువ తెచ్చుకొని లెస్ తెచ్చుకొని 30% ఎక్కువ కమిట్ అయితే 40% ఎక్కువ కమితే వాడికి సమ్ ఎక్స్ట్రా ఎంత అమౌంట్ వస్తాడా ఆయన కాస్ట్ ప్రైస్ ఎంత 4 రూపాయలు ఎక్కువ వచ్చాడా కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు అడిగినప్పుడు ఎలా చేయాలంటే లేదా కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నట్టయితే 10% గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ 110 రూపీస్ పడుతుంది లేదు తెచ్చుకోవడానికి ముందు 20% తక్కువ తెచ్చాను కాస్ట్ 20% 80 రూపాయలు తెచ్చాను ఇప్పుడు దీని నాకు 40% లాభం 40% గెయిన్ 18 లో 40% గెయిన్ అనేది 30 రూపీస్ అంటే 18 30 రూపీస్ కలపాలి 18 ప్లస్ 32 112 రూపీస్ 112 రూపీస్ కమ్మాడు సో ఇంతకుముందు 110 కమ్మాడు 112 కమ్మాడు అంటే ఎంత ఎక్కువ కమ్మాడు 2 రూపీస్ ఎక్కువ కమ్మాడు సో 2 రూపీస్ మోర్ ఉన్నప్పుడు 2 రూపీస్ ఎక్కువ కమ్మాడు మోర్ వాట్ వచ్చాయి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపీస్ సో 2 రూపీస్ మోర్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉన్నట్టయితే మనకి ప్రాబ్లం లో ఎంత మోర్ అంటే 40 రూపీస్ మోర్ అంటే 40 రూపీస్ మోర్ అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వచ్చు 100 into 40 క్లాస్ 100 into 40 by 2 2 1 to 29 so 2 into 100 2 into 2000 is equal 2000 is the cost price ఇదే మోడల్ మీకు ఇస్తున్నాను లెక్క చేయండి
ఇదే అమౌంట్ మీకు ఇస్తున్నాను చేయండి. బోర్డు లెక్క ఇలానే ఉంటుంది. మీ అందరు చేయాలి, కంపల్సరీ అందరు చెప్పాలి నా ఆన్సర్ కంపల్సరీగా. ఈ వీడియో ఒక 5 minutes లో ఎండ్ అవుతుందటండి. కంగారు పడద్దు, మనకు తెలుసు. మళ్ళీ ఇమీడియట్ సేమ్ ఐడితో మళ్ళీ మనం అందరం లాగిన్ అవుతాం. ఈ వీడియో ఒక 5 minutes లో డెడ్ అవుతుంది. డోంట్ వరీ, అందరం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇంతకుముందు మనకు తెలుసు మీకు సేమ్ ఐడి, ఇదే ఐడితో సేమ్ ఐడి. ఇంతకుముందు ఏ ఐడితో అయితే అటెండ్ అయ్యారో అదే ఐడితో మళ్ళీ ఇమీడియట్గా 1 second లో అవుదామండి. 1 second లో మళ్ళీ లాగిన్ అవుతాం. ఈ వీడియో ఒక 2 minutes లో డెడ్ అవుతుంది. ఒక 3-5 minutes డెడ్ అయిపోతుంది. కంగారు పడద్దు. మళ్ళీ సేమ్ ఇంతకుముందు మీకు ఏ ఐడితో అదే ఐడితో కనెక్ట్ కండి. రైట్, సేమ్ బోర్డు ఇచ్చేయండి. ముందు రాసుకోండి, ప్రాబ్లం రాసుకోండి. రాసుకున్న తర్వాత ఐఎమ్ లెక్క చేయండి. ఐఎమ్ గోయింగ్ టు స్క్రీన్ షేర్ ఆల్సో. A man bought an article and sold it again of 20%. If he had bought it 10% less, now the last was 10% less than last one. 10% less than, and not last 10% less, and sold for ₹12 more. The gain would have been 40%. Find the cost of the article. అక్కడ 10% లాస్ బదులు 10% లెస్ అని రాయండి. 10% లెస్ అని రాయండి. 10% లెస్ అని రాయండి. Answer from Yashwant, the answer is ₹200. Very good, Yashwant. The answer from the first one who told the answer is Yashwant. The first one who told the answer is Yashwant. The answer is ₹200. Very good. Divyanidhi is option 1. Very good. బోర్డు మీద చూసుకుని చేయండి. అంత మెథడ్ బోర్డు రెడీగా ఉంది, చూసుకుంటూనే చేయండి, తొందర ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. షకీబ్ మహమ్మద్ ఆప్షన్ 1. వెరీ గుడ్ మహమ్మద్. బాలు ప్రసాద్ ఆప్షన్ 1. వెరీ గుడ్. తుమ్మా సందీప్ ఆప్షన్ 1. వెరీ గుడ్. ప్రవళిక ఆప్షన్ 1 సార్. వెరీ గుడ్. వెంకటలక్ష్మి ఆప్షన్ 1. వెరీ గుడ్. ప్రదీప్ రెడ్డి ఆప్షన్ 1. వెరీ గుడ్. సో కాస్ట్ ప్రైస్ 120% గెయిన్. సో సెల్లింగ్ ప్రైస్ 120 పడుతుంది. దీన్ని 10% లెస్ తెచ్చాడు. 10% లెస్ చేస్తే ₹90 పడుతుంది. దీని మీద 40% గెయిన్. 90 into 40/100 ₹36 పడుతుంది. సో 90 plus 36 ₹126. ఇది ఎలా పడితే 126 పడుతుంది. సో డిఫరెన్స్ అంటే ₹6. సో ₹6 ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతంటే ₹100. సో కానీ మనకు మోర్ ప్రాబ్లం వాడు ఎంత చెప్పాడు, ఎంత మోర్ చెప్పాడు, ₹12 మోర్ అని. 600 12 డబుల్ 200 వస్తుంది అంతే. 6 ₹100 అండి, 12 ఏంటంటే డబుల్ ₹200 ఇస్ ద ఆన్సర్. ₹200 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా రాసుకున్నాను. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ 12 into 100/6, 12 into 6 2 times పోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ లేదా 600 12 డబుల్ 200 అవుతుంది. లేదు అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 12 into 100/6. ద ఆన్సర్ ఈజ్ 200 ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, కాస్ట్ ప్రైస్ ₹100 అనుకున్నాం. 20% గెయిన్ అంటే ₹120 అవుతుంది. కానీ 10% తక్కువ తెచ్చాడు, 10% లెస్ అంటే తెచ్చుకోవడానికి ₹90 తెచ్చాడు. దీని మీద 40% గెయిన్. 90 మీద 40% ఏంటంటే ₹36. సో 90 plus 36 ఎంత 120 చూపిస్తాను అంటాడు. అంటే 40% గెయిన్ కాబట్టి
40% గెయిన్ కమ్మాడు కాబట్టి దాన్ని ఎంత కమ్ముతాడు అంటే 126 రూపీస్ కమ్ముతాడు. సో ఇక్కడ డిఫరెన్స్ అయితే గ్యాప్ వచ్చి 6 రూపీస్ మోర్ అంటే 120 కమ్మాడు, 120 రూపాయలు కమ్మాడు అంటే 6 రూపాయలు ఎక్కువ కమ్మాడు. 6 రూపాయలు ఎక్కువ కమ్ముతున్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపాయలు, కానీ ప్రాబ్లంలో 12 రూపాయలు ఎక్కువ ఉంది, 12 రూపీస్ ఎక్కువ కాస్ట్. సో 12 into 100 by 6, 12 into 100 by 6 cross multiplication, 6 1 6 2, 2 into 2, 2 into 100, 200 is the answer, 2 into 100, 200 is the answer. ఈ విధంగా చేయాలి. Now మనం నెక్స్ట్ డిస్కౌంట్స్ అండ్ డిస్కౌంట్స్ అనే ప్రాబ్లమ్స్ కి వెళ్తాం. డిస్కౌంట్స్ అనే ప్రాబ్లమ్స్ కి డిస్కౌంట్ లో మనకి ఏంటంటే ఒక జస్ట్ చిన్న వర్డ్స్ వస్తాయి, ఎంపీ అండ్ ఎల్పి. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, ఎల్పి అంటే లిస్ట్ ప్రైస్ అండి. ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే కాస్ట్ వైజ్ మీద డిపెండ్ అయ్యి వస్తాయి, కాస్ట్ మీద డిపెండ్ అయ్యి వస్తాయి. సో జస్ట్ చూడండి డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి, జస్ట్ ఏం లేదు ఒకటే వర్డ్ చెప్పేది దీనిలో. డిస్కౌంట్స్ లో మనకి రెండు వర్డ్స్ వస్తాయి డిస్కౌంట్స్ లో. ఒకటి ఎంపీ, కొత్త రాసుకోండి ఎంపీ. ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. ఎల్పి అంటే ఎంపీ అంటే ఒకటి, రెండు సేమ్ ఓఆర్ఆర్. ఎల్పి అంటే లిస్ట్ ప్రైస్. ఈ రెండు మీనింగ్ సేమ్ అండి. మనకి డిస్కౌంట్ లో కొత్తగా రెండు వర్డ్స్ వస్తాయి. ఈ ఎక్కడ చూస్తే కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఎంపీ వస్తుంది. మనకి సపోజ్ కాస్ట్ ప్రైస్ తెచ్చుదాన్ని కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాము దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ లో కొద్దిగా అమౌంట్ ఎక్కువ వేసుకున్నామంటే దాన్ని మార్కెట్ ప్రైస్ అంటామండి. దాన్ని ఆ మార్కెట్ ప్రైస్ మనం డిస్కౌంట్ ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తామండి, మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ఇస్తాం. సో డిస్కౌంట్స్ ఎలా వస్తాయంటే డిస్కౌంట్స్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఇది ఎలా వస్తుంది అంటే కాస్ట్ మీద డిపెండ్ అయ్యి, కాస్ట్ ప్రైస్ మీద